కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నది. కుజుడు బలంగా ఉన్నారు. గురుబలం ప్రధానమైనటువంటి విషయము. చంద్రుని యొక్క అనుకూలత ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వెరసి రాహుగ్రహంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే కుజుడు కూడా అనుకూలించడం, తృతీయ స్థానమందు యోగిస్తూ ఉండడం వల్ల అది ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా గొప్పగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇష్టమైనటువంటిది చేయగలుగుతారు. పలానా నాకు ఈ ఉద్యోగం ఇష్టము, దాన్ని చేయగలుగుతారు. పలానా స్థలం కొనుక్కోవడము, పలానా ఇల్లు కొనుక్కోవడం ఇష్టము, పలానా వాహనం కొనుక్కోవడం ఇష్టము, దాన్ని కొనుక్కోగలుగుతారు. ఇలా మనసుకు నచ్చినటువంటి వాటిని చేయగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. పలానా వాళ్ళతోటి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతారు. పలానా పనిని ఈ రకంగా చేయాలి, పలానా బాధ్యతని ఈ రకంగా నిర్వర్తించాలి అనేటువంటి అంశాలని పరిపూర్ణంగా మీకు నచ్చినట్టు నిర్వర్తించగలుగుతారు. మీకు నచ్చిన బట్టలు వేసుకోగలుగుతారు, నచ్చిన చెప్పులు కొనుక్కోగలుగుతారు, నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు అలంకరించుకోగలుగుతారు. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు మీకు నచ్చినట్టు జరుగుతాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే గతంలో ఉన్నటువంటి విషయాలు ఏవి మీకు నచ్చినట్టు జరగలేదు, మీరు అనుకున్నట్టు కూడా జరగలేదు. అందువల్ల ఆ అసంతృప్తి అనేటువంటిది దీనితోటి పోతుంది. కాబట్టి తృప్తికరమైనటువంటి జీవన విధానము ఈ వారంలో కన్యా రాశి వారికి ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అన్ని అభివృద్ధి పదంలో ఏకకాలమందు ఉండడం కొంత అదృష్టము. ఇది అదృష్టకరమైనటువంటి సమయము. కాబట్టి కన్యా రాశి వారి యొక్క గ్రహగతులు అన్ని విధాలుగాను బాగున్నాయి. అటు షష్ఠరాహు చాలా విశేషించి ఉపయోగపడతారు. అలాగే గురుబలం రావడం, విదేశీ వ్యవహారాలు, దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి.